101వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఈ ధ్యానాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతాను, గమనించండి. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలియనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. 22వ వచనం నుండి లేక 21 నుండి, అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగుగా వారు బరబ్బనే అని. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగుగా సిలువేయమని అందరినీ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగుగా వారు సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభా, క్రీస్తు సిలువ ప్రేమ ధ్యానం మా కొరకు ఈ ధ్యానాలు ఆశీర్వదించి వ్యూ చేసే మీ బిడ్డలందరికీ ఈ సందేశం దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. బరబ్బ బందిపోటు దొంగ అని మనకు తెలుసు. బరబ్బను గూర్చి 4 సువార్తికులు వ్రాశారు: మత్తయి, మార్కు, లూకా, యోహాను. అలాగే అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో పేతురు ప్రసంగం చేస్తూ పేతురు అన్నాడు, మీరు జీవాధిపతిని చంపారు, అంతేకాదు 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని
దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. పైన 14, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి అని పేతురు అన్నాడు. ఈ సాయంకాలం బరబ్బాను గుర్చినటువంటి భాగాలు మరొకసారి ఇతర సువార్తికులు ఏమి రాశారో మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మార్కు రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆ పండుగలో వారు కోరుకున్న యొక్క ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడిన బరబ్బ అను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలనని అడుగ్గా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించితరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయవచ్చున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలని జనులు అడుక్కున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. అలాగే లూకా రాసినటువంటి సువార్తలో 23వ అధ్యాయంలోనికి వద్దాం. లూకా సువార్త 23, 13వ వచనం నుండి, అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనా నాకు కనబడలేదు. ఏ రోజు నాకు కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా యొద్దకు పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు పిలాతు. 16వ వచనం నుండి, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేస్తారు. వీడు అంటే బరబ్బ పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. అలాగే 25వ వచనం, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించారు. అలాగే యోహాను రాసినటువంటి సువార్తలో 18వ అధ్యాయం 38వ వచనం నుండి లేక 38వ వచనం మధ్య భాగం, అతడు ఈ మాటలు చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును అనగా యేసు ప్రభునందు నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటుతాం. మనం బరబ్బను గుర్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. బరబ్బ అబ్బా అంటే అబ్బా ఫాదర్, తండ్రి అనేటటువంటి ఒక అర్థం కూడా ఉన్నది. పేరేమో మంచి పేరే, బరబ్బ యొక్క పేరు మంచి పేరే. అయితే ఈ బరబ్బ యొక్క జీవిత విధానం చాలా భిన్నంగా ఉన్నది. ఇతడు మతాసక్తి కలిగినటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. కొందరు ఏమనుకుంటారంటే చాలా భయంకరమైనటువంటి క్యారెక్టర్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే బందిపోటు దొంగ కనుక. ఇతడు బందిపోటు దొంగగా ఎందుకు మారాడు, ఎలా మారాడు అని ఆలోచిస్తే, ఆ దినాల్లో రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం యూదులకు ఉండేది. రోమన్ గవర్నమెంట్ని ఎదిరించేటటువంటి వారు, అధికారులను ఎదిరించేటటువంటి వారు. బరబ్బ ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే, తాను రోమా ప్రభుత్వం యొక్క అధికారాన్ని ధిక్కరించాలి అనుకున్నాడు. అయితే తాను ఎన్నుకున్నటువంటి విధానం, తాను జీవించినటువంటి విధానం అది భయం కలిగించేది, సమాజానికి అభ్యంతరకరమైంది. యూదులలో కొందరు మతాసక్తి కలిగినటువంటి వారు ఆ కాలంలో ఉండేటటువంటి వారు, జీలట్స్, మతాసక్తి కలిగినటువంటి వారు. మనము స్వతంత్రులము,
మనం బానిసలము కాదు, రోమా ప్రభుత్వం మన మీద ప్రభుత్వం చేయలేదు, అధికారం చెలాయించలేదు అనేటటువంటి భావాలు చాలా మందికి ఉండే. ఈ బరబ్బా ఎలాగైనా సరే ప్రభుత్వం యొక్క అధికారాన్ని తిరస్కరించి తనకు అవకాశం దొరికినప్పుడల్లా ధనాన్ని తాను ప్లండర్ చేసి కొంత పంచిపెడుతూ వచ్చాడేమో, కొంత తాను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వచ్చాడేమో. ఎలాగో తాను బరబ్బ బందిపోటు దొంగ అనేటటువంటి ప్రసిద్ధి చెందాడు. ఇది తన జీవిత విధానం, వే ఆఫ్ లివింగ్. మనం కూడా ఒకసారి ఆశయాన్ని గూర్చి, జీవిత ఆశయాన్ని గూర్చి, జీవన విధానాన్ని గూర్చి మాట్లాడుకుందాం. చాలా మందికి గోల్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. స్వల్పకాలములో, దీర్ఘకాలములో నేను ఏవేవి చేయాలి, ఏవేవి సాధించాలి అనేటటువంటి కొన్ని గోల్స్ కొందరు పెట్టుకుంటారు. కొందరు గోల్స్ ఏమి పెట్టుకోరు, సజావుగా జీవితం సాగిపోతూ ఉంటే అంతే చాలు అని అనుకుంటూ ఉంటారు. కొందరు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారి గోల్స్ సెట్ చేసుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ని మీరు అడగండి, మీ గోల్ ఏంటంటే మంచి మార్కులతో పరీక్ష పాస్ అవటమే మా గోల్, నెక్స్ట్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళటమే మా గోల్ అని అంటారు. బిడ్డలను పెంచి సెటిల్ చేసినటువంటి వారిని అడగండి, ఇప్పుడు జీవితంలో మీ గోల్స్ ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ కలిగి ఉండటమే మా గోల్ అని అంటారు. ఇంకా కొందరిని అడగండి, మీ గోల్ ఏంటంటే నాకు ఇటువంటి ఆశయం ఉన్నది, ఇంకా వారు చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది మీతో షేర్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, గోల్స్ స్వల్పకాలానికి, దీర్ఘకాలానికి, షార్ట్ టర్మ్కి, లాంగ్ టర్మ్కి గోల్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. ఏజ్ను బట్టి, సొసైటీలో వారు ఉన్నటువంటి స్థితిని బట్టి చాలామంది తమ గోల్స్ సెట్ చేసుకుంటూ ఉంటారు. బరబ్బా యొక్క గోల్ ఏంటంటే యూదులు స్వతంత్రులు రోమా ప్రభుత్వం యొక్క అధికారాన్ని తిరస్కరించాలి. కాబట్టి డేలైట్ రాబరీ, డెకాయిట్, పట్టపగలు వెళ్ళి చాలా సడన్గా ఏదో చేసేసేసి దోచుకుని సడన్గా మాయమైపోయేటటువంటి వాడు, హఠాత్తుగా ఎక్కడికో, అంటే అధికారులకు దొరకకుండా. ఆ కార్యం చేయటంలో ఎవరైనా అడ్డు వస్తే హత్య కూడా చేసేటటువంటి వాడే, నరహత్య జరిగించినటువంటి నరహత్యుడు. అలాగే తాను సివిల్ కమోషన్, పట్టణంలో అల్లరికి కారకుడు అయ్యాడని మనం ఇటువంటివి ఈ 4 సువార్తల్లో తన గూర్చినటువంటి విషయాలు చదువుతాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో కూడా కొంతమందికి గోల్స్ ఉంటాయి. ఏంటి ఆ గోల్స్ అంటే చాలా సడన్గా ఒక గొప్ప స్థితికి వెళ్ళాలని ఉద్దేశించేటటువంటి వారు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ బరబ్బా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యాలు, రోమా ప్రభుత్వం యొక్క చట్టాన్ని ధిక్కరించి తాను చేసినటువంటి కార్యాలను బట్టే ఒకరోజు దొరికాడు, తను బంధించారు, తను చెరసాల్లో వేశారు. కొంతమంది తాము పెట్టుకున్నటువంటి గోల్స్ కొరకు చనిపోవటానికైనా రెడీ అవుతారు. మీరు కొందరితో మాట్లాడితే వారు ఏమంటారంటే, మేము నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు మేము ఎంత మటుకైనా సరే శ్రమ పడటానికి వీఆర్ రెడీ అంటూ ఉంటారు. లోకంలో ఆయా సిద్ధాంతాలను నమ్మేటటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి బిడ్డలంగా మన గోల్స్ ఏంటి? యువర్ గోల్, లేక వాట్ ఆర్ యువర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్? నువ్వు ఏ ఆశయాలు కలిగి ఉన్నావు, నువ్వు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావు? మన గోలే కాదు, దానిని బట్టి, మన గమ్యాన్ని బట్టి మనం ఎంచుకునేటటువంటి మార్గం ఉంటుంది. బరబ్బా యూదుల యొక్క స్వతంత్ర భావాన్ని చాటటానికి
తాను ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే దోచుకోవటం, గందరగోళం సృష్టించటం, ఇలాగు చేసి ప్రభుత్వ అధికారాన్ని, రోమా ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరించాను అని రుజువు చేసుకోవటం. ఇది బరబ్బా యొక్క జీవిత విధానమైంది. గుర్తుంచుకోనండి. కొంతమంది బరబ్బను మెచ్చుకుని ఉండుంటారు. ఎందుకో తెలుసిన? ఎస్, రియల్లీ మన యూదా జనుల యొక్క స్పిరిట్ కలిగినటువంటి వాడు అనేటటువంటి మెప్పు కొందరి వలన తాను పొంది ఉంటాడు. గమనించండి. మనం వేసుకునేటటువంటి ప్రశ్న ఏంటంటే, మన జీవితం యొక్క గమ్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వస్తే ఆయనతో మనం వెళ్తాం, లేక లోకం యొక్క అంతం చాలా త్వరగా, చాలా ఫాస్ట్గా, మనం ఊహించిన దానికంటే ఇంకా ఫాస్ట్గా వస్తే అన్ని పరిస్థితుల్లో ప్రభు కొరకు మనం నిలవబడటానికి సిద్ధంగా ఉన్నామా? వాట్ ఆర్ అవర్ గోల్స్? వాట్ ఆర్ అవర్ గోల్స్? ఇక్కడ బరబ్బాను గుర్చి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, బరబ్బా బంధింపబడ్డాడు. ఖచ్చితంగా ఆ పస్కా పండుగ దినాల్లో, పాస్ ఓవర్ దినాల్లో యూదులకు ఉన్నటువంటి ఒక ట్రెడిషన్, లేకుంటే రోమన్ గవర్నర్స్ వారికి ఉన్నటువంటి సంప్రదాయం, ప్రజలను సంతోషపరచడానికి వారు కోరుకున్నటువంటి ఒక ఖైదీని విడుదల చేయడం. గమనించండి. అయితే యేసుక్రీస్తు ప్రభువుని విడుదల చేయాలని పాంటియస్ పైలట్ ఎంతో ప్రయత్నించాడు. పొంతి పిలాతు ప్రయత్నించాడు, కానీ ప్రజలు ఒప్పుకోలేదు. ప్రజలు ఏమని కేక వేశారు అంటే, యేసు ప్రభువుని సిలువేయమని కేకలు వేశారు, మాకు బరబ్బను విడుదల చేయమని కేకలు వేశారు. మాబ్ సైకాలజీ అంటారు దీన్ని. లోకానికి ఎవరు కావాలి? లోకం ఎవరిని కోరుకుంటుంది? లోకం ఎవరిని కోరుకుంటుందంటే, తాము వెంబడించడానికి, తాము కోరుకునేటటువంటి జీవిత విధానానికి సరిపోయినటువంటి నాయకుడు కావాలని లోకం కోరుకుంటుంది. గమనించండి. మనం ఎవరిని ఫాలో అవుతాము అంటే, మన ఉద్దేశాలు, మన నాయకుని ఉద్దేశాలు సరైన రీతిగా ఉంటే అటువంటి వారిని మనం ఫాలో అవుతూ ఉంటాం. వీరు బరబ్బను ఎందుకు ఇష్టపడ్డారు, బరబ్బను ఎందుకు వీరు కోరుకున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ కొందరు దృష్టిలో చెడ్డవాడైనా, ఓ బరబ్బాకు చాలా గొప్ప పేరుంది అని బరబ్బను అభిమానించేటటువంటి వారు, మతాభిమానులు ఆ దినాల్లో కొందరు తయారయ్యారు. యూదులు బరబ్బా తాను ఒక లీడర్గా చలామణి అవుతూ వచ్చాడు. ఇప్పుడు బంధింపబడినటువంటి బరబ్బా తాను ఉరిదీయబడటానికి, లేక సిలువ వేయబడటానికి, చంపబడటానికి తాను సిద్ధపడాలి. వాస్తవంగా బంధింపబడ్డాడు అంటే ఫినిష్డ్, అయిపోయింది ఇక బరబ్బా చరిత్ర. హీఈస్ అవైటింగ్ ట్రయల్ అండ్ ఎగ్జిక్యూషన్. అటువంటి దినాల్లో ఒక అద్భుతం జరిగింది. సరిగ్గా పస్కా పండుగ దినాలు కావటం ఒక కారణం. ప్రజల మనస్సుల్లో యేసుక్రీస్తు ప్రభువును సిలువేయమని ప్రధాన యాజకులు, అలాగే ఈ పరిసయ్యులు, వీరందరూ ప్రజలను రెచ్చగొట్టడం, వారి చేత కేకలు వేయించటం, మాకు బరబ్బను విడుదల చేయండి. విచారకరమైన విషయం ఏంటంటే, శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. అంతకు మునుపు 5 రోజుల క్రితమే యేసుక్రీస్తు ప్రభు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించేటప్పుడు వీరిలో కొందరు హోసన్నా అని కేక వేశారు. హోసన్నా అంటే ఇప్పుడే రక్షించుము అని కూడా ఒక అర్థం ఉన్నది. మాబ్ సైకాలజీ, 10 మంది ఎలాగు వెళుతూ ఉంటే అలాగూ మనం కూడా
అదే దారిలో వెళదాం 10 మందితో అనేటటువంటి ఒక జీవిత విధానం. మనకు మనం ఆలోచించుకుని ఏది శ్రేష్టమైంది, ఏది మంచిది అని ఆలోచించుకోవటం చాలా మార్లు మనుషులు సరైన రీతిగా ఆలోచించటం తగ్గిపోయేటటువంటి కాలంలో మనం ఉన్నాం. ఆ కురేనుడైనటువంటి సీమోను యేసు ప్రభు సిలువకు చాలా దగ్గరగా నడుస్తూ ఉండుంటాడు, బలంగా ఉండుంటాడు, యేసు ప్రభు పైన చాలా ప్రేమ కనుపరుస్తూ ఉండుంటాడు. అందుకే బలవంతం చేశారు, నువ్వు పోయి ఆయన సిలువ అని చెప్పేసేసి. చూసారా, పరీక్ష సమయాల్లో, శోధన సమయాల్లో, టెస్ట్ వచ్చినటువంటి టైమ్స్లో ఎవరు నిలవబడతారు, ఎందుకు నిలవబడతారు అనేది మనం ఆలోచించదగింది. ఈ బరబ్బను కోరుకున్నటువంటి ప్రజలు మాబ్ సైకాలజీ, మాకు బరబ్బ కావాలి, మాకు బరబ్బ కావాలి. ఈ రోజుల్లో మనం ప్రజానాయకులను చూస్తూ ఉంటే, వారి జీవిత విధానాలను చూస్తూ ఉంటే చాలా విచారం కలుగుతూ ఉంటుంది, చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అందుకంటే నేను ఎక్కువ కామెంట్ చేయను. చాలా విచారం కలుగుతూ ఉంటుంది, చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ప్రపంచ దేశాలను చూడండి, ప్రపంచ దేశాల్లో నాయకులను, వారు తమ ప్రజలను నడిపించే విధానాన్ని గురించి ఆలోచించండి. మనకు అర్థమయ్యేటటువంటి విషయాలు, ప్రజలు ఏది కోరుకుంటున్నారు అనేటటువంటి దాన్ని చేయటానికే సాధారణంగా నడిపించేటటువంటి వారికి మనసు ఉంటుంది. కొందరేమో తాము అనుకున్నటువంటిది ప్రజలపైన ఇంప్లిమెంట్ చేసి బలవంతంగా ప్రజలను ఆ విధానంలో నడిపించేటటువంటి వారిని కూడా మనం చూస్తాం. బరబ్బాను గురించి మనం ఆలోచిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ప్రక్క తీర్పు, జడ్జిమెంట్ జరుగుతూ ఉన్నది. ఆ ఉదయకాల ప్రారంభ గంటలు శుక్రవారం. బరబ్బా తన సెల్లో ఉన్నాడు. బరబ్బా తన సెల్లో ఉండగా ఆ రోమన్స్ సోల్జర్ యొక్క షూ చప్పుడు వినబడుతూ ఉండుంటుంది. బహుశా బరబ్బా అనుకుని ఉండుంటాడు, నన్ను సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళటానికి ఇదిగో సైనికులు వస్తూ ఉన్నారు, అధికారులు వస్తూ ఉన్నారు. తాను ఒక సెల్లో చాలా భద్రంగా బంధింపబడి ఉంటాడు. అయితే తనను విడుదల చేయమని ప్రజలు కేకలు వేస్తున్నట్టు బరబ్బాకు తెలియదు. ఈ వచ్చినటువంటి సైనికుడు, బరబ్బా నిన్ను విడుదల చేయమని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అని బరబ్బాతో చెప్పినప్పుడు బరబ్బా నమ్ముంటాడా? ఆలోచించండి ఒకసారి. నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావా? నమ్మమంటావా? సావబోయేటటువంటి వాడిని నాతో ఎందుకు హాస్యం? నన్నెటు క్రూసిఫిక్షన్, సిలువకు నన్ను సిలువ వేస్తారు, సిలువకు అప్పగిస్తారు. అది నేను ఎదుర్కోవటానికి కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే గుండె ధైర్యం కలిగినటువంటి వాడు. బందిపోటు దొంగ అంటే చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి మానసికంగా అయి ఉండాలి. ఆ రోమన్ సోల్జర్కు లేక అధికారికి మధ్య, జైలర్కు అలాగే బరబ్బాకు మధ్య సంభాషణ జరిగి ఉండాలి. లేదు బరబ్బా, నువ్వు విడుదల పొందేటటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. గవర్నర్ పిలాతు నీ విడుదల కొరకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు అనేటటువంటి మాట చెప్పినప్పుడు బరబ్బా షాక్ అయి ఉంటాడు. ఎందుకో తెలుసునా? బరబ్బా ఒక ప్రశ్న వేసి ఉంటాడు, మరి నా స్థానంలో ఎవరిని క్రూసిఫై చేయబోతున్నారు? నీ స్థానంలో జీసస్, యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయబోతున్నారు అని చెప్పినప్పుడు బరబ్బా ఇంకా షాక్ తిని ఉంటాడు. ఎందుకో తెలుసునా? యేసుక్రీస్తు ప్రభు పాపము నుండి, శాపము నుండి మానవ జాతిని విడిపించడానికి లోకానికి వచ్చినటువంటి రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన యూదుడు.
కనుక యూదా జాతికి మేలును చేసినటువంటి వాడు యేసు ప్రభు వారు. అద్భుతాలు చేశాడు, సూచకార్యాలు చేశాడు, స్వస్థత కార్యాలు జరిగించాడు, ఇవన్నీ చేశాడు. కొన్ని మార్లు ఒకవేళ బరబ్బా అనుకుని ఉండొచ్చు, యేసు క్రీస్తు ప్రభుకున్నటువంటి శక్తి నాకుండుంటే, అద్భుతాలు చేసే శక్తి, స్వస్థపరిచేటటువంటి శక్తి నాకుండుంటే నేను చాలా యూదా జాతిని ఉద్ధరించి ఉండేవాడిని అని తలంచి ఉంటాడేమో. ఒకరికొకరు వారు ఎదురుపడినట్టుగా మనకు స్వార్థల్లో మనకు ఆధారం ఏమీ కనబడదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన సమయాల్లో ఆయన ఏం బోధించాడో ఈయన చెవిని పడి ఉంటుంది, విని ఉంటాడు. ఆ నోట ఈ నోట ఖచ్చితంగా తండోపతండాలుగా వెళ్ళేటటువంటి ప్రజలను చూచి ఉంటాడు ఈ బరబ్బా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫాలోయింగ్ బరబ్బాకు తెలుసు. ఆయన వలన మేలు పొందినటువంటి వారిని చూచాడు, తాను అద్భుతాల గురించి విన్నాడు, ఆయన ఎలాగో 1000 మందికి రొట్టెలు పంచిపెట్టాడో విన్నాడు. ఇప్పుడు ఈ బరబ్బా నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువును సిలువేయబోతూ ఉన్నారు, నీకు విడుదల వచ్చింది అని చెప్పినప్పుడు తన చెవులను తాను నమ్మలేకపోయి ఉంటాడు. అవునా? చివరకు పాంటియస్ పైలట్ సైన్ చేసినటువంటి రిలీజ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ సెల్ నుండి తాను విడిపింపబడినప్పుడు బరబ్బా ఏం చేస్తుంటాడు ఊహించండి. బరబ్బా బహుశా తాను యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినటువంటి ఆ గొల్గొతాకు సమీపంగా వెళ్ళి ప్రభు యొక్క సిలువ ఎదుట చూస్తూ నిలవబడి ఉంటాడు. దూరంగా తనని ఎవరూ గుర్తుపట్టకుండా బహుశా తాను ఒకవేళ ఆ ప్రజల మధ్యకు వెళ్ళుంటాడు అని మనం ఊహించవచ్చు. నాకు బదులుగా నా స్థానంలో ఈయన మరణిస్తూ ఉన్నాడు. అటొక దొంగ, ఇటొక దొంగ, కుడివైపున ఎడమవైపున. మధ్యలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. బరబ్బా అనుకుంటూ ఉన్నాడు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువేయబడినటువంటి స్థానంలో నేను ఈ దినం ఇప్పుడు సిలువ వేయబడి ఉండవలసి. ఈ సిలువ ప్రేమ ధ్యానాల్లో ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, ప్రభువా, మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి, ఆదాములో నుండి వచ్చినటువంటి పాప స్వభావాన్ని బట్టి, నైజాన్ని బట్టి నేను పాపమునకు దాసుడినైన దాన్ని బట్టి మరణమునకు తగిన వాడను, తగిన దానను. రక్తం చిందించకుండా పాప పరిహారం లేదు కనుక మన కొరకు రక్తం చిందించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మనల్ని విడుదల చేయటానికి ఆయన సిలువను ఎక్కాడు. మనము మరణించవలసింది, తండ్రితో మనం ఇటర్నల్ సెపరేషన్ మనం పాపాన్ని బట్టి పొంది ఉండవలసింది. ప్రభు మన శిక్ష ఆయన భరించాడు. చూడుము ఈ క్షణమే కల్వరిని అనేటటువంటి పాట మనము పాడేటప్పుడు, చూడుము ఈ క్షణమే కల్వరిని, ప్రేమ ప్రభు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా అని మనం పాడుతూ ఉంటాం. ఈ బరబ్బా యొక్క మనస్సులో ఎన్ని విధాలైనటువంటి ఆలోచనలు వచ్చుంటాయో ఒక్కసారి ఊహించుకోనండి. తాను ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయలేదు తాను రిలీజ్ చేయబడతాడని, విడుదల పొందుతాడని. అయితే అద్భుతమైన రీతిగా దేవుని గొర్రెపిల్లగా మన కొరకు సిలువలో వధించబడిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన 7 మాటలు సిలువలో పలుకుతూ ఉన్నాడు. చాలా దూరంగా ఉన్నటువంటి వారు ప్రభు యొక్క సిలువను వీక్షిస్తూ ఉన్నారు. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయం 19వ వచనంలో తాను ఈ మాట అంటాడు, మనము
ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు, మొదటి కొరింథీ 15:19. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. బరబ్బా యొక్క ఆశయం, బరబ్బా యొక్క ఆశ భూలోక జీవితానికి మాత్రమే సంబంధించింది. మరి మన యొక్క ఉద్దేశం, మన యొక్క ఆశయం, మన యొక్క కోరిక ఏంటి? మన గోల్ ఏంటి? మన గోల్ ఏంటి? ఇటీవల నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని నేను ప్రశ్నించాను, బ్రదర్ వాట్ ఈజ్ యువర్ గోల్? తాను జాబ్ హోల్డర్, ఇంకా 8 years సర్వీస్ ఉందని చెప్పాను. నాతో వాట్ ఈజ్ యువర్ గోల్ అని నేను అడిగాను. తాను అన్నారు, బ్రదర్ నేను జాబ్ చేస్తూనే దేవుని కొరకు సేవ చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను, అనేకులకు మేలుకరంగా ఉండాలని నాకు ఆశ ఉంది. మంచిది బ్రదర్, ఇంకా 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 మీ గోల్ మీరు వివిడ్గా ఎక్స్పాండ్ చేసి చెప్పగలరా అంటే దేవుని కొరకు జీవించాలని ఉన్నది అని అన్నారు. కొంతమందికి చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. ఇంతకుముందే నేను మీకు చెప్పినట్టు ఏజ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, వారు ఉన్నటువంటి పొజిషన్ను బట్టి గోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ వేరు, లాంగ్ టర్మ్ గోల్స్ వేరు. అయితే అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం పరలోకం వెళ్ళాలి, ప్రభు రాకడలో ఎత్తబడాలి, ప్రభుతో ఉండాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. నిత్యత్వంలో ప్రభుతో, ప్రభు యేసుక్రీస్తుతో ఉండాలి. దట్స్ అవర్ అల్టిమేట్ గోల్. అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనము చేయవలసినటువంటిది ఏంటి? ఈ బరబ్బాను గూర్చి 2 విధాలుగా మనం ఊహించవచ్చు. బరబ్బా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను దూరం నుండి చూచి ఆ తరువాత తను పశ్చాత్తాపడి ఉండొచ్చు, తర్వాత యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి ఉండొచ్చు. అయితే అది బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. తన జీవిత విధానాన్ని మార్చుకుని ఉండొచ్చు, లేదా తన జీవిత విధానాన్ని మార్చుకోకుండా గతంలో చేసినట్టుగానే ఏదో అలరి చేయటానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా అక్కడ మరణించి కూడా ఉండొచ్చు. 2 విధాలుగా మనము ఊహించుకోవచ్చు. అది బరబ్బాని గురించి. అయితే మనం వాట్ ఈజ్ అవర్ గోల్? వాట్ ఈజ్ అవర్ గోల్? ఈ బరబ్బా యూదా జనాంగాన్ని విమోచించాలి, ఉద్ధరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాన్ని తాను ఎన్నుకున్నాడు. ప్రభు బిడలంగా మనం ఎన్నుకునేటటువంటి మన జీవిత విధానం చట్టంతో ఎప్పుడు కాంట్రాడిక్ట్ చేయదు. మనము చట్టానికి లోబడినటువంటి వారంగా జీవిస్తాం. మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ చట్టాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వాలను గౌరవిస్తాం. అదే సమయంలో మన పరలోక ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన యొక్క ఉద్దేశాలను మనము సఫలపరిచేటటువంటి వారంగా, ఆయన కొరకు మనము జీవించేటటువంటి వారంగా మనం ఉంటాం. ఈ సమయంలో మనము దేవుని గ్రంథంలో నుండి బరబ్బాను గురించి ధ్యానం చేస్తూ ఉండగా మనం ఒక ప్రశ్న వేసుకుందాం. బరబ్బా సిలువకు దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడు. బరబ్బా ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు మనకు తెలియదు. కానీ నీవు బరబ్బా స్థానంలో ఉన్నావు అని ఊహించుకో. యు ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్, జస్ట్ లైక్ బరబ్బాస్. మనం తీసుకునేటటువంటి తీర్మానం ఉన్నదే, నేను ఇక నా కొరకు, నా సొంత ఉద్దేశాల కొరకు కాక నా కొరకు సిలువలో మరణించిన యేసు ప్రభు కొరకు నేను జీవిస్తాను అని మనం ఎప్పుడైతే అటువంటి తీర్మానం చేసుకుంటామో అప్పుడు మనం
నిజంగా దీవించబడిన వారంగా, ఆశీర్వదించబడినటువంటి వారంగా ఉంటాం. సిలువ దర్శనం మనకు దొరికిందా? ఆర్ వి ఏబుల్ టు సీ ద క్రాస్? ఆర్ వి ఏబుల్ టు సీ ద బ్లడ్ ఆఫ్ జీసస్? సిలువను గురించినటువంటి దర్శనం మనకు కలిగిందా? ఈ సిలువ ప్రేమ ధ్యానాలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ ప్రేమ గుర్చినటువంటి ధ్యానాలు, లెంట్ డివోషన్స్, ఈ ప్రత్యేకమైనటువంటి ధ్యానాలు అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను లోతైన రీతిగా మనం అర్థం చేసుకోవడానికి, శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం జీవించడానికి ఒకసారి బరబ్బా ప్లేస్లో మనల్ని మనం ఉంచుకుందాం. బరబ్బా తన జీవిత విధానాన్ని మార్చుకోకపోతే, పాత జీవితంలోనికే తిరిగి వెళితే ఒకవేళ ఎక్కడైనా తాను చనిపోయి ఉండొచ్చు. కొందరు బైబిల్ పండితులు ఏమంటారంటే, తన జీవిత విధానం మార్చుకోకుండా జీవించుంటే తాను చనిపోయి ఉండొచ్చేమో, అది ఎక్కడ అవుట్ ఆఫ్ బైబిల్ కూడా రికార్డ్ చేయబడలేదు అని అంటూ ఉంటారు బైబిల్ పండితులు. ఇంకా కొందరు అభిప్రాయము తాను జీవిత విధానం మారి ఉండొచ్చు అని కొందరు అంటూ ఉంటారు. ఏదేమైనా బరబ్బా స్థానంలో మనల్ని ఉంచుకుందాం. తేటగా చూద్దాం ఆ సిలువను. సిలువను చూస్తూ ఉండగా మన పాపాన్ని గూర్చినటువంటి గ్రహింపు, ఒప్పింపు మనకు రావాలి. 2, మన కొరకు లోకంలోనికి శరీరధారిగా వచ్చినటువంటి దేవాది దేవుడు, రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, ఆయన సిలువ ప్రేమ లోతైన రీతిగా మనకు అర్థం కావాలి. ఆయన ప్రేమ మనకు అర్థమైతే మన జీవితం యొక్క గమ్యం మారిపోతుంది. మన కొరకు కాక మన నిమిత్తం సిలువలో మరణించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం జీవించేటటువంటి వారంగా ఉంటాం. సో ద విజన్ ఆఫ్ క్రాస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ వి ఏబుల్ టు సీ ద విజన్? ద విజన్ of crucified Jesus in Calvary. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉండగా బరబ్బా ఏడ్చుంటాడా? దుఃఖపడి ఉంటాడా? నేను ఆ స్థానంలో ఉండి ఉండవలసింది, నిజముగా ఈరోజు ఈ గంటకు అక్కడ నేను మరణించి ఉండవలసింది. అర్థమైందా మనకు? చాలామంది క్రైస్తవ్యాన్ని గూర్చినటువంటి ఆ అపోహ, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి అపోహ చాలామందికి. యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు కాదు, మన దేశానికి చెందినటువంటి దేవుడు కాదని. ఆయన ఆసియాఖండానిలో జన్మించినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు అవన్నీ సాధారణమైనటువంటి జీవితాన్ని తాకేటటువంటి. అమెరికా ఖండం కనుగొనబడని కాలంలో బైబిల్ చరిత్ర జరిగిందని మనం గుర్తుపెట్టుకుందాం. క్రొత్త నిబంధనలో సువార్తల్లో వ్రాయబడినటువంటి సంఘటనలన్నీ. మొన్న కొద్ది వందల సంవత్సరాల క్రితం అమెరికా ఖండం కనుగొనబడింది. యేసు ప్రభు అమెరికా దేవుడు అని అనుకుంటూ ఉంటారు చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఇండియా దేశం యొక్క పేరు బైబిల్లో వ్రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి. అయితే ప్రభువారు బరబ్బా మరణించవలసినటువంటి సిలువ పైన ఆ మరణాన్ని అందరి కొరకు ఆయన పొందాడు. నీవు ప్రభుతో చెప్పాలి ఈ మాట అని ఆయన కోరుతున్నాడు. దేవా, నా జీవితాన్ని గుర్చినటువంటి దర్శనం నీవు ఇంప్రూవ్ చేయి. సిలువను గుర్చినటువంటి దర్శనం మనకి ఎంత తేటగా కనబడితే నీ యొక్క గోల్ అంత చక్కగా మారిపోతుంది. గుర్తుంచుకోండి. యూ క్యాన్ స్పెసిఫై, క్వాంటిఫై. కొన్ని విషయాలు నీవు చాలా స్పష్టంగా చెప్పగలవు. అట్లీస్ట్ నా జీవిత ఆశయం ఇది అని నీవు చెప్పగలవు. కొంతమంది మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అంటే
చాలా సింపుల్గా నీ దేవుని కొరకు జీవించడమే అని అంటారు. కానీ ఇంకా లోతైన రీతిగా ఆలోచిస్తే యూ కెన్ స్పెసిఫై సమ్ ఆఫ్ ద థింగ్స్. యూ కెన్ స్పెసిఫై. విద్యావంతులైనటువంటి వారు, ఆలోచించగలిగినటువంటి వారు, ఒకసారి పెద్దలైనటువంటి వారేమి, నీవు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? మరి నీవు రక్షింపబడిన తరువాత ప్రభు కొరకు నీవేం చేసావు? నీవు ప్రభు కొరకు ఏమి చేయాలని ఆయన ఉద్దేశించాడు నీవు ఎరుగుదువా? ఆలోచించండి ఒకసారి. ప్రభు ఏది ఉద్దేశించాడు మనం చేయాలని? ప్రభు మనల్ని గురించి ఏది ఉద్దేశించాడు? మనం ప్రభు కొరకు ఏది చేసాము లేక ఏది చేస్తూ ఉన్నాం? ఒకసారి మనం ఆలోచించుకుందామా? ప్రభు వైపు చూద్దాం. ప్రభా, బరబ్బా ఏదో బందిపోటు దొంగ, అలర్చిల్లరిగా తాను జీవించేటటువంటి వాడు, సమాజానికి కంటకంగా ఉన్నటువంటి వాడు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, తాను కూడా యోధా జాతి విముక్తి కొరకు ఏదో ఉద్దేశంతో తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి అని ఈ దినం ధ్యానాన్ని బట్టి నాకు కొంత అర్థమవుతూ ఉన్నది. అయితే నీవు బర్బా యొక్క స్థానంలో నీవు మరణించావు. అన్యాయపు తీర్పు నీవు పొందావు. యేసు ప్రభువా, నీవు బర్బా స్థానంలో మరణించడం ద్వారా బర్బా జీవితం మార్చబడటానికి ఒక అవకాశం ఇచ్చావు. నేను కూడా నీ సిలువను చూస్తూ బర్బా జీవితంలో నుండి నేను ఒక పాఠం నేర్చుకుంటున్నాను. ఎటువంటి పాపినైనా యేసు ప్రభు క్షమించగలడు, ఎటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానాన్నైనా ఆయన మార్చగలడు అని. ఒకవేళ ఆ తరువాత బరబ్బా మారిపోయినటువంటి వ్యక్తిగా దేవుని కొరకు జీవించాడేమో. బైబిల్లో రికార్డ్ చేయబడలేదు, సంఘ చరిత్రలో కూడా చెప్పబడలేదు. కానీ అవకాశం ఉన్నది. మనం ఒక తీర్మానం చేసుకుందాం. శిలువ దగ్గర మనము మన కొరకు సిలువ వేయబడవలసిన లేక మరణించవలసినటువంటి మన కొరకు ఇటర్నల్ డామినేషన్, హెల్, నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి మన కొరకు సిలువలో మరణించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ, యేసు ప్రభు నీ సిలువ నా కొరకే, మా కొరకే. జీవితాన్ని గూర్చినటువంటి దర్శనం, గోల్, జీవితాన్ని గూర్చినటువంటి దర్శనం నాకు కలిగించు, సేవను గురించినటువంటి దర్శనం నాకు కలిగించు అని యేసుక్రీస్తు ప్రభుని అడుగుదాం. ఈ సమయంలో సహోదరులు పి జాన్ ప్రసాద్ గారు వచ్చి మనం ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరము గల ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ దాసుడు ప్రభుదాసనని బట్టి బానక్కని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారు ఉద్యోగ నిమిత్తం వచ్చి దేవ షారోన్ మందిరాన్ని స్థాపించి చుట్టుపక్కల అనేక బ్రాంచెస్ని స్థాపించి గొప్ప పరిచర్య ప్రభువుని ఎంతగానో ప్రేమించి దేవ వారు ప్రారంభించి కొనసాగిస్తూ అనేకులకి ఆశీర్వాద కారణంగా దీవెనకరంగా ఈ లెంట్ డేస్లో సిలువ ప్రేమ ధ్యానాల ద్వారా దేవ బ్రాంచెస్లో మరి ఆయా ఇతర ప్రాంతాల్లో కూడా వినే బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారి నోట మీ మాటలు ఉంచి దేవుడు విడిపించువాడు రక్షించువాడు అయి ఉండి భూమి మీదను పరలోకమందును మహాశ్చర్య కార్యములు చేయి దేవుడు ఏమై ఉన్నాడో బరబ్బా జీవితంలో గొప్ప అవకాశం. యేసును గుర్చి విని దేవా చెరసాలలోనే తన జీవితం ముగించవలసినటువంటి పరిస్థితిలే. అలాగైతే ప్రభువా అక్కడ విన్నాడో ఎక్కడ విన్నాడో తెలియదు, కానీ యేసును గుర్చిన జీవము తన జీవితంలోకి వచ్చింది. దేవా మరణములో నుండి జీవంలోనికి దాటించడానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు అనేకుల జీవితాలలో ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట దేవా మరణాన్ని జీవముగా మార్చి మృతునికి జీవమిచ్చి జగతికి జీవమిచ్చుటకు దేవ చెరసాలలో నుంచి విడిపించి తనకు ఒక
అవకాశాన్ని భూమి మీద పరలోకములో మహాశ్చర్య కార్యాలు దేవుని వలన పొందుకుని గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకుని దేవుని కొరకు ముడత మచ్చ డాగు కళంకములన్నీ కడగబడి శుద్ధి చేయబడి పవిత్రపరచబడి పరమందున్న దేవునికి మహిమార్థంగా బ్రతకటానికి గొప్ప అవకాశాన్ని దేవ తన జీవితంలో మీరు అనుమతించారు. అలాగైతే ప్రభు అందరూ యేసు సిలువ వైపు చూస్తారు, సిలువ ప్రేమను గ్రహిస్తారు. అటు వారందరికీ భూమి మీద గొప్ప అవకాశము దేవ మీరు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. అలాగైతే బ్రాంచెస్లో షారోను సంఘంలో వారందరూ కూడా ప్రభు వైపు తిరిగి నిత్యము నీ వాక్య ధ్యానములో నీ సంఘ సహవాసములో క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధి చేయబడి పవిత్రపరచబడి ఓ సమూహంగా తండ్రి నేను మహింపరచడానికి భారతదేశంలో శివులూరుపేటలో మీరు స్థాపించిన షారోను మందిరాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో గొప్ప సంగతులు భవిష్యత్తును గుర్చిన తీర్మానాలు ఇప్పటి కాలానికి కాదు, ఈ జీవిత కాలానికి కాదు, పరలోకమందు మరొక జీవితం ఉన్నదని, అది యుగయుగాలు జీవించే జీవితమని ఎన్నో నాయన చక్కని వర్తమానాలతో సంధిస్తూ తీసుకొచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ మాటలన్నీ జీవము శక్తి ప్రభావము కలిగినవని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రభు మాటలు కాలమందు ఎవరెవరు వింటూ ఉన్నారో నాయన వారి జీవితాలలో కార్యసిద్ధి కలుగు చేసి దేవుడివి కుమారునిచ్చి పాపక్షమాపణించి నీతిమంతులుగా నీ పిల్లలుగా మీరు అంగీకరించి నీ నిత్య రాజ్యానికి పాత్రులుగా చేసినందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఈ మంచి శుభ సందేశము అనేక జీవితాలలో కార్యసిద్ధి కలుగులాగున మీ కృపాక్షేమానికి అప్పగించుకుంటున్నాం. ఈ ప్రార్థనలో పాల్గొని పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని బిడ్డలను బట్టి మీకు వందనాలు, వారి భవిష్యత్తును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ మాటలన్నీ న్యాయమైనవి, సత్యమైనవి, నమ్మదగినవి, పాటించదగినవని మీకు వందనాలు చెల్లిస్తూ అందరూ నాయన మీకు అప్పగించుకుంటారు. మీ చిత్తాన్ని నెరవేర్చాలని అనుకుంటారు. భూమి మీద సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. నాయన విడిపించుటకు రక్షించుటకు శక్తి గల రక్షకుడైన యేసు ప్రభువుని మీరు మాకు అనుగ్రహించారు. మాలోనే ఉండి మాతో ఉండి మహిమ వరకు నడిపించి మీ జీవవాక్కులకై వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపనను మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన యేసు సర్వశక్తి గల పరిశుద్ధ నామములోనే స్తుతులు చెల్లించి ప్రార్థించి మా ప్రాణప్రియుడు ప్రభు రక్షకుడు జీవాధిపతి అయిన యేసు సర్వశక్తి గల నామములోనే ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీవెన చెప్పుకుందాం ప్రియుల. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదాకాలం చేరిన మనందరికీ సదా తోడై ఉండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమేన్.